బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున్ రాశి అధిపతి బుధుడు అని చెప్తారు. మరి మిథున్ రాశి వారికి జీవితంలో ఒక్కసారైనా ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించుకోవాలి, వారి జీవితం మారుతుంది అని ఉంటే ఎలాంటి ఆలయాలు, ఏ దేవాలయాలు సందర్శించుకోవడం వల్ల వారి జీవితం బాగుంటుంది, అలాగే ఆ క్షేత్ర దర్శనం వల్ల వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో వివరిస్తారా? మిథున రాశి అంటేనే ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మిథున రాశికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎక్కువగా వారి ఆలోచనలన్నీ కూడా వారి వర్క్ మీద అధికంగా ఉంటుంది. చాలా తెలివితేటలు అధికంగా ఉండేటువంటి వారు ఈ మిథున రాశి వారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటారు ఖచ్చితంగా, తల తాకట్టు పెట్టైనా. మరి అలాంటి మాట అనేటువంటిది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ప్రతి క్షణము బాధపడినటువంటి సందర్భము 2020 ఆగస్టు నుండి 2023 వరకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2025లో మిథున రాశి వారు వెయిట్ పెరగడం కానీ, షుగర్ రిలేటెడ్ అటాక్ అవ్వడం కానీ, స్ట్రోక్ రిలేటెడ్ కానీ, హార్ట్ స్ట్రోక్ రిలేటెడ్ కానీ అధికంగా శ్రమ పడేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. శ్రమ అధికంగా పడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. అయితే ఎవరైతే మిథునం వారున్నారో వీరు ఒక పని చేస్తూ మరొక పని చేయడము, అంటే లైక్ వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక 2-3 వర్క్స్ చేసుకునేటువంటి తెలివి సామర్థ్యం ఉన్నవారు. జాబ్ చేస్తూ ఒక ఏజెంట్ లాగా, ఎల్ఐసి ఏజెంటో లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్ గానో, లేదా ఏమైనా ఇన్సూరెన్స్ చేయించడాలో, ఇటు ఉద్యోగమే, ఇటు ఇదే ప్లస్ మళ్ళీ బిజినెస్ ఏదైనా, ఇలా 2-3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండేటువంటి వారు మిథున రాశి వారు. సో ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అదృష్టం ఏంటిది అంటే వీరి మాట. మిథున లగ్నం, మిథున రాశి, మిథున లగ్నం కావచ్చును, మిథున రాశి వారు కావచ్చును, మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, ఒక మనిషి ఇక్కడ లేడు, ఆ మనిషి గురించి తప్పుగా ఇంకొకరికి చెప్పడం కానీ, అదేవిధంగా చెప్పుడు మాటలు నమ్మడం కానీ, వీరి మాట మూలకంగా ఎదుటి వ్యక్తి బాధపడిన ఎవరైనా కావచ్చు. మాటలు అనేటువంటివి ఎదుటి వ్యక్తికి సూదిలాగా పొడుస్తూ ఉండేటువంటి సందర్భాలలో వీరు జీవితంలో ఎదగరు, ఫెయిల్ అవుతారు. వీరు ఏ దేవాలయమైనా జీరోనే. కనుక బుధుడు అంటేనే మాటకు కారకుడు, బుధుడు అంటేనే రిలేషన్షిప్కు కారకుడు. అది ఎలాంటి రిలేషన్ అయినా, రక్త సంబంధం కానీ, భార్యాభర్తలకు సంబంధించింది కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, వారిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి. కనుక మిథునము అంటేనే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. లగ్జరీగా సెటిల్ అయ్యేటువంటి వారు మిథున రాశి వారు, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేటువంటి వారు మిథున రాశి వారు. మరి వీరు ఎలాంటి విధాలుగా బాధపడుతున్నారో అది వారికి వారు అర్థం చేసుకోవాలి. మిథునం అనగానే కా, కి, కు, కే పేర్లతో మొదలయ్యేటువంటి వారు మిథున రాశి వారు. మరి వీరికి మీరు అన్నట్టుగా గణపతి దర్శనము కానీ, గణపతి అనేటువంటిది స్వామివారి యొక్క అనుగ్రహం వీరికి అధికంగా ఉంటుంది. అయితే కాణిపాకం గణపతి దేవస్థానం కావచ్చును, కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దేవస్థానం కావచ్చును, కాళహస్తి కావచ్చును, కాళేశ్వరం కావచ్చును, కామాఖ్య కావచ్చును, ఇట్టి దేవాలయాలలో వీరు ఏది దగ్గరగా ఉంటే ఆ దేవాలయాన్ని సందర్శించాలి. ఇట్టి దేవాలయాలకు వెళ్ళడం ద్వారా సంతానం కాని వారికి సంతానము, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉండేటువంటివి తొలగిపోవడము, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడాలు,
కోర్టు రిలేటెడ్ కేసులు ఉన్నవి, కోర్టు సంబంధిత ఇబ్బందులు ఉన్నవి అని అనుకునేటువంటి వారికి ఒకంత బాగుండడము, ఆర్థికంగా ఎదుగుబొదుగు లేదు, ఎంత వస్తే అంత ఖర్చు అయిపోతుంది, అసలు డబ్బు ఇంట్లో నిలకడ ఉండటం లేదు అని అనుకునేటువంటి వారికి ఈ దేవాలయాలు ఎంతో ఉపయోగపడేటువంటి విధంగా ఉంటాయి. వీరి జీవితంలో అమ్మయ్య లైఫ్ సెట్ అయిపోయింది అనే విధంగా వీరి పరిస్థితి ఉంటుంది. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మళ్ళీ వీరి లగ్నాన్ని బట్టి వీరికి ఒక యోగకారకుడు ఉంటాడు. ఆ యోగకారకుడు ఎవరు? పంచమ భావమా, నవమ భావమా, ఇలాంటి భావాలను మనం చూసుకొని ఆ యోగకారకుణ్ణి కనుక మనం పట్టుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా వీరి జీవితంలో ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. సో మిథునము అంటేనే చాలా అద్భుతమైనటువంటిది. మాటను నిలబెట్టుకోవాలి. వీరి లైఫ్ టైం మొత్తం మీద ఇచ్చిన మాటను తల తాకట్టు పెట్టైనా కూడా నిలబెట్టుకోవడం ద్వారా వీరికి మంచి యోగం అనేటువంటిది ఉంటుంది. అయితే మిథున రాశి వారు కాణిపాక గణేశుని ఆలయం కానీ లేదా కామాఖ్యాదేవి ఆలయం కానీ అలాగే మీరు చెప్పినట్టు కాశీ విశ్వనాథ్ దేవాలయం కానీ కాళహస్తి కాళేశ్వరం కాళహస్తి కాళేశ్వరం కూడా ఎంతో వీరికి యోగాన్ని తెచ్చిపెడతాయి. అంటే మాకు పనులు ముందుకు వెళ్ళటం లేదు అస్సలే అనుకునే తరుణంలో హైదరాబాద్లో ఉండేవారు, ఏది దగ్గర అయితే అటు వెళ్ళిపోవాలి. ఉదాహరణకు అట్లా అక్కడ సందర్శించుకుంటే సరిపోతుందా గురుగారు? ప్రదక్షిణ చేసి చక్కగా అక్కడ కూర్చొని ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చొని ఓం గం గణపతయే నమః అని కానీ, లేదా ఆ క్షేత్రానికి సంబంధించి ఓం నమ శివాయ కానీ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్మోక్షయమామృతాత్ మృత్యుంజయ మంత్రం కానీ, శంకరునికి సంబంధించిన నామాలు ఎన్నో ఉన్నవి. ఆ నామాలలో నుండి ఏదైనా ఒక నామం తీసుకొని 108 సార్లు జపం చేయాలి. చేయడం ద్వారా తప్పకుండా వారి జీవితంలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ వారి తలుపు తడుతుంది. అమ్మవారు సాక్షాత్తు వారి తలుపు తట్టేటువంటి తరుణం ఇది. సో ఏదేమైనా జాతకరీత్యా మన దగ్గరికి వచ్చిన తర్వాత రాకముందు ఆర్డినరీ పర్సన్స్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా మార్చేటువంటి అద్భుతమైనటువంటి సాధన మన వద్ద ఉన్నది కేవలం అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అమ్మవారి యొక్క మాటగా మీరు స్వీకరించండి. తప్పకుండా మీ జీవితంలో నన్ను కలిసిన తర్వాత ఒక హ్యాపీనెస్ కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఒక హ్యాపీ హోమ్ కానీ, మానసిక ప్రశాంతత అనేటువంటిది కానీ వారి జీవితంలో 11 రోజుల నుండి 41 రోజుల లోపే కనబడుతుంది. ఇది మాత్రం సత్యం. మిథున రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే ఏ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల వారి జీవితం బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంట కొట్టి పడేస్తారు. కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.